తెలంగాణ రాజాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒట్టే జనయాదవ్ గారు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. సార్ చెప్పండి, ఈ ధర్నా మీరు చేయడం గల ముఖ్య కారణాలు ఏంటి? మన డిమాండ్స్ ఏమున్నాయి? మీరు చూస్తారు కదా, ఇప్పుడు నాతో పాటు మీరు కూడా పాదయాత్ర చేశారు కదా. ఈ సూర్యాపేట పట్టణంలో అనేక మంది వ్యాపార కార్మిక కర్షక వర్గాలు నిత్యం సూర్యాపేటకు వచ్చిపోయేటటువంటి ప్రాంతం. ముఖ్యంగా ఇదే మనం ఏదైతే నిలబడి ఉన్నామో ఇది కుడకొడ రోడ్డు. ఈ కుడకొడ రోడ్డు నుండి అనేక మంది వ్యాపార వర్గాలు టౌన్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. మరి ఈ రోడ్డుని మధ్యన అనేక రోడ్లు అంటే అనేక భాగాలుగా విభజించి ఆ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని, అదేవిధంగా మంచినీటి లైన్ అని ఇప్పటికొక 6-7 నెలలు దాటుతున్నప్పటికీ కూడా మరి వెంటనే పూడ్చాల్సినటువంటి రోడ్లని 6 నెలలు దాటినప్పటికి కూడా వాటిని పట్టించుకున్నటువంటి నాదులు లేడు. మరి 6 నెలలు అయినా ఎందుకు పూడ్చట్లేదని అడిగేటటువంటి ప్రజల పక్షపాతి లేడు. ఇవాళ ప్రజాప్రతినిధులు లేరు. ఇక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ఆయన గతంలో చేసినటువంటి పాపాల పుట్ట మరి విడదీసి ఆ యొక్క చిట్టాన్ని బయటపెట్టి జైలు పాలు చేసేటటువంటి సందర్భంలో అక్కడ ఉండబడినటువంటి అధికార పార్టీ నాయకుల యొక్క మరి ప్రసన్నం చేసుకోవడం కోసం పోయి వాళ్ళు హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నారు. మరి అంతేకాకుండా ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మీరు ఇక్కడ పాలనకు పనికిరారు అని గత 3 పర్యాయాలు మరి వాళ్ళని తిరస్కరించినటువంటి సందర్భం. ఇవాళ అధికారం వచ్చింది కదా అని చెప్పి ఒక మంత్రిని అడ్డం పెట్టుకొని వచ్చి ఇవాళ ఇక్కడ క్లబ్బు నాయాన్ని తీసుకొని ఇవాళ వాటిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలందరినీ కూడా ఇవాళ కమిషన్ల పేర్లతోనే, ఇవాళ కాంట్రాక్ట్ల పేర్లతోనే, సెటిల్మెంట్ల పేర్లతోనే భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నుండి ఇక మళ్ళీ మేము భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మాకు వచ్చేది లేదు అవకాశం, మాకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రజల్ని పీల్చి పిప్పించేసి ఈ ప్రాంతం నుండి దోపిడీ చేయాలనేటువంటి పనిలో ఆ యొక్క అధికార పార్టీ వర్గాలు ఉన్నాయి. మరి ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యల్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో ఇవాళ ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మరి అనేక మార్లు గౌరవ కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని కోరటం జరిగింది. అయినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి నిర్లక్ష్యానికి నిరసిస్తూ ఇవాళ కోర్టు చౌరస్తా నుండి మరి మెయిన్ రోడ్ల నుండి ఇవాళ కుడకొడ రోడ్డు వరకు ఏదైతే కుడకొడ రోడ్డుని డబల్ వేగా ప్రకటించి దాన్ని డెవలప్మెంట్ చేయాల్సిందిగా ఆ అవసరాన్ని ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అంతేకాకుండా నేషనల్ హైవేని ఇవాళ ఫ్లైఓవర్లు కట్టుకుంటూ మరి దాని పక్క నుంచి సర్వీస్ రోడ్లు బాగు చేసిన తర్వాత నిర్మాణం చేపట్టాల్సినటువంటి మరి హైవే కాంట్రాక్టర్లు ఇవాళ అడిగే నాదులు లేక అంజనాపూర్ వైపు పబ్లిక్ని మరలించడంతో అక్కడ నివాసాలకు ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క రోడ్లు డ్యామేజ్ అయిన తర్వాత వస్తున్నటువంటి దుమ్ము ధూళితోని ఆ యొక్క ఇళ్ళని వదిలిపెట్టి మరి వలసలు పోతున్నటువంటి పరిస్థితి. అయ్యా మరి ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే మరి ఎంత దూరం ఉంది అంత దూరం సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసినాక చేయాల్సినటువంటి మరమ్మతుల్ని ఎందుకు ప్రశ్నించలేరా అని అడిగితే ఇక్కడ ఉన్నటువంటి పాలక ప్రతిపక్ష వర్గాలు కమిషన్లు తీసుకొని వాళ్ళని ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే సోదరులారా, ఇప్పటికైనా ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ నాయకుల్ని మనం ప్రశ్నించకపోతే మనం ఈ దుమ్ము ధూళిలో కొట్టుకుంటూ మన ఆరోగ్యాలు ఖరాబు చేసుకొని బండ్ల మీద కింద పడి కాలు చేతులు ఇరగొట్టుకొని మన కుటుంబాలకు అనేక రకాల సమస్యలు సృష్టించుకుంటా ఉన్నాం. వీళ్ళు మాత్రం హైదరాబాద్లో మనం వేసినటువంటి ఓట్లతోనే ఏసీ రూమ్లో గడుపుతూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రాంత నాయకులు ఏమైనా ఎన్నికలకు ముందు రోజు వచ్చి 2,000 కాగితం చేతిలో పెడితే ఓట్లు వేసేటటువంటి యంత్రాలుగానే ఇక్కడ ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలని చూస్తున్నారు అనేటటువంటి దానికి నిదర్శనం ఇవాళ సూర్యాపేటలో ఉండబడినటువంటి అభివృద్ధి మనకు నిదర్శనంగా మనం భావించాల్సినటువంటి సందర్భం. అందుకనే సోదరులారా, మెజారిటీ ప్రజలమైనటువంటి మనం వేస్తున్నటువంటి ఓట్లు ఎవరికి వేస్తూ ఉన్నాం? మరి ఇవాళ ఆ ఓట్ల ద్వారా అధికారంలోకి పోయినటువంటి నాయకులు మనకి ఏం చేస్తూ ఉన్నారు మరి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ మేము చేస్తున్నటువంటి పోరాటంలో ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వ్యాపార కార్మిక కర్షక వర్గాలందరూ కూడా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఈ పార్టీ నాయకుల్ని, ఈ ప్రభుత్వాలని మెడలు వంచైనా మన సమస్యల పరిష్కారానికి మనం కంకణబద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తక్షణమే సూర్యాపేటలో ఉన్నటువంటి ఈ రోడ్ల మరామతుల్ని వెంటనే చేపట్టి ఈ ప్రజల సమస్యల్ని తీర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా చేపట్టి మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి మీ అందరినీ కూడా మెడలు వంచి పనిచేయించడానికి మేము సిద్ధపడతా ఉన్నాం అనే విషయాన్ని ఈ ప్రభుత్వానికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. సార్ వచ్చేసి ఈసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుంది, సర్పంచ్ ఎలక్షన్లు, వార్డు మెంబర్లు కానీ. ఇవాళ ఖచ్చితంగా 70-80 ఏళ్ళ నుండి మాకంటూ ఒక పార్టీ లేకపోవడంతో మిగతా పార్టీల కాడ మరి ఈలగిల్లబడి మేము బీఫామ్లు అడుక్కునేటటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మెజార్టీ ప్రజల పక్షాన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎవరెంతో వాళ్ళకంతనే నినాదంతో ఇవాళ ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఇవాళ జరుగుతున్నటువంటి స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ఇక్కడ ఎన్నికలని పార్టీల వారీగా చూడట్లేదు.
ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి 70-80 ఏళ్ళ నుంచి పాలకులుగా కొనసాగుతూ మా వర్గాలని ఇవాళకి కూడా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 2000 పెన్షన్ కోసం మాత్రమే అడుక్కునే స్థితిలో డెవలప్ చేసినటువంటి ఈ వర్గాలని పాతరేసేటటువంటి పోటీలు జరగబోతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ వర్సెస్ రెడ్డి ఎలమ కమ్మ వర్గాల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ పార్టీలకు సంబంధం లేకుండా మరి బడుగు బలహీన వర్గాలకు అగ్రవర్ణాలకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మా వర్గాలన్నీ పోటీ చేయడమే కాదు, విజయకేతనం ఎగరవేసేది కూడా మాయే. ఈ అగ్రవర్ణాలకు డిపాజిట్లు కూడా రావనేటటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అధికారం ఉంది కదా అని ఎక్కడైనా మా వర్గాల మీద కుట్రలు కుతంత్రాలు మొదలు పెడితే మిమ్మల్ని ఈ ప్రాంతం నుండి తరిమి మరి ఇక్కడ ఈ ప్రాంతం నుండి లేకుండా గెదివేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీల నుండి మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులారా ఇప్పటికైనా ఆలోచన చేసుకొని మరి బయటికి రావాల్సినటువంటి సమయం ఆనసన్నం అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. సరే, ఇప్పుడు ఈ రోడ్లు ఈ విధంగా ఉన్నాయి కదా, ఈ రోడ్లు ఈ పరిస్థితి బాగా అయ్యేసరికి ఈ ట్రాఫిక్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ప్రజలకు ఫైన్ లేకుండా ప్రజలను కొంచెం ఈ వాళ్ళకి ఎప్పుడైతే రోడ్లు బాగా చేస్తారో ఆ తర్వాతనే ఫైన్ వేసే విధంగా మీరు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? దీనిపై మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒక నిమిషం చూడండి. ఇవాళ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వర్గాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు ఎక్కడ కూడా ఫైన్లు వేసి మా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి హక్కు లేదు. మీరు ఇవన్నీ కూడా రాజ్యాంగంలో లేనటువంటి హక్కులు మీరు కల్పించుకొని ఇక్కడ ఉన్నటువంటి మరి కార్లలో తిరిగేటోనికి ఏమో ఏ ఫైన్ ఉండదు, ఏది ఉండదు. మరి వాళ్ళ స్కూటర్ మీద, బైక్ మీద, ఆటోల మీద, ట్రాలీల మీద నడిచే వాళ్ళని ఏదైతే ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఇబ్బందులకు గురి చేస్తుందో మీరు గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగంలో మాకంటూ కొన్ని చట్టాలు, కొన్ని సెక్షన్లు ఉన్నాయి. ఇవాళ మేము ఇప్పటి వరకు మిమ్మల్ని అడిగేటటువంటి నాదులు లేకపోవడంతోనే ఇవాటి వరకు మీరు ఆడినటువంటి ఆటలు, మీరు సేవించినటువంటి అన్నీ కూడా సాగినాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రల్లో ఈ పోలీసు వర్గాలు కూడా మరి బాధ్యులు కాకుండా ఉండాలని పోలీసు వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు ఈ ప్రాంతంలో నడుస్తున్నటువంటి ప్రజలు, ఈ రోడ్ల మీద నడుస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక రకాల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని మీరు అడ్డగించి ఇవాళ ఫైన్లని, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెడతారో వాటన్నిటి కూడా మానుకోవాలి. మానుకోకపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది. వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మిమ్మల్ని మరి న్యాయస్థానాలకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఓకే, చూస్తున్నాను. మనం చూసుకుంటాం. థ్యాంక్ యూ.